హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈరోజు మనతో పాటు రాష్ట్ర నాయకురాలు కీర్తిలత గౌడ్ గారు ఉన్నారు. నమస్తే మ్యామ్, బాగున్నారా? ఫైన్. మీరెలా ఉన్నారు? బాగున్నాం. ఇప్పుడు తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుండేది, ఇప్పుడేమో అప్పుల కుప్పగా మారింది అని కామెంట్స్ చేశారు. దీనికి ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు అందరికీ అర్థమైంది. తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాల పాలనలో చేసిన అప్పులు ఒకెత్తైతే, ఈ కాంగ్రెస్ పాలనలో 14 నెలల్లో చేసిన అప్పులు ఒకెత్తు. అంటే మేము 10 ఏళ్లలో చేసిన అప్పులు ఈయన 14 నెలల్లోనే చేసేసిండు. అంటే 10 ఏళ్లలో అప్పులు చేసిన, అభివృద్ధి చేసి చూపించిన పాలన బీఆర్ఎస్ పాలన, కేసీఆర్ గారి పాలన. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ఏ ఒక్క బిల్డింగ్ అన్నా కట్టిందా? ఏ ఒక్క అభివృద్ధి అన్నా చేసిందా? అసలు ఏమి చేయలే. 6 గ్యారంటీలను ఇచ్చింది, ప్రతి ఒక్కరిని మోసం చేసింది, 420 హామీలు ఇచ్చింది. ఏ ఒక్క రైతు సంతోషంగా లేడు, ఏ ఒక్క రంగం సంతోషంగా లేదు. అసలు చాలా చాలా బాధపడుతున్నారు ప్రజలందరూ కూడా. ఇలాంటి పాలనలో, ఇలాంటి ప్రభుత్వంలో మేమున్నామా అని బాధపడుతున్నారు. అంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతూనే ఉంది. అంటే అప్పులు చేసిండు అని ప్రజల్లోకి ప్రాపగండా చేసి ప్రజల్లో ఒక విషాన్ని నింపారు. అంటే ఇప్పుడు అర్థమవుతుంది చదువుకున్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా, అరే మా బాపు కేసీఆర్ గారు ఏం చేశారు, ఇప్పుడు ప్రతి ఒక్క విలేజ్లో ఏమేం చేశారు, ఏ రంగాన్ని అభివృద్ధి చేశారు, రైతులను ఎట్లా ఆదుకున్నారు, పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ నుంచి పిల్లలు ఫారెన్ వెళ్ళి చదువుకునేలాగా కూడా ప్రతి ఒక్కరికి అండగా ఉన్నారు. టైం టు టైం ప్రతి ఒక్కరికి ఏమి ఇస్తానని మాట ఇచ్చారో అన్నీ ఇచ్చారు. కానీ ఈ కాంగ్రెస్ పాలనలో ఏది చేతగాని పాలన, చేతగాని ప్రభుత్వం, ఫెయిల్యూర్ కాంగ్రెస్ అంతే. ఓకే, ఇప్పుడు రీసర్వే చేయడాన్ని ఎట్లా చూడాలి? బీసీ కులగణన చేసి మళ్ళీ రీసర్వే పెట్టడం అంటే ఇప్పుడు వాళ్ళే చెప్పారు ఏమని, మేము కరెక్ట్గా చేసాము, 100% మేము పంపించాము, కానీ వాళ్ళే డీటెయిల్స్ ఇవ్వలేదు అని చెప్పారు. మళ్ళీ ఈరోజు ఏం ఒప్పుకుంటున్నారు, కరెక్ట్గా జరగలేదు బీసీ కులగణన, కాబట్టి మళ్ళీ ఒకసారి రీసర్వే చేస్తామని ఒప్పుకుంటున్నారు. అంటే వాళ్ళ తప్పును వాళ్ళు ఒప్పుకోవడాన్ని మేము స్వాగతిస్తున్నాము. మళ్ళీ ఇప్పుడైనా పారదర్శకంగా ప్రతి ఒక్కరి డీటెయిల్స్ పొందుపరచాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన కడియం శ్రీహరి మీద కొన్ని మాటలు మాట్లాడినందుకు మిమ్మల్ని జైల్లో పెట్టించారని చూసారట. మీరు ఏ విధంగా బయటకు వచ్చారు? నేను కేటీఆర్ సార్ చేయబట్టి నేను బయటికి వెళ్ళిన. నేను పోయిన నెల 21వ తారీఖు నాడు రీల్ తీసిన. నేను రోడ్డు మీద వెళ్తుంటే పడ్డా. ఆ కాన్స్టెన్సీ వచ్చేసి కేసీఆర్ ఇది కడియం శ్రీహరి గారిదే, స్టేషన్ కాన్పూర్. పడ్డాక నేను కొంచెం దెబ్బలు తాగడానికి, కొంచెం వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడేటరకు ఇక ఆ మాటలు విని నేను అప్లోడ్ చేసిన. ఎందుకంటే రోడ్డు చక్కగా చేయాలన్న ఉద్దేశంతో నేను వేసి కొంచెం మాటలు అనేది జారినాయి. సరే, సో సారీ. కానీ అనుకొని నేను తర్వాత వాళ్ళ పిఏ వాళ్ళకు కూడా వాళ్ళు ఫోన్ చేసిన, గిట్ల ఎందుకు ఇచ్చినాను, రీల్ డిలీట్ చేస్తే తమ్మంటే కూడా రాజేష్ నాయక్ అనే పిల్లాడు నన్ను జఫర్గఢ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు. కేసు పెడితే 22వ తారీఖు నన్ను అరెస్ట్ చేసిండు. తీసుకొచ్చి కస్టడీలో 3 రోజులు 4 రోజులు ఉంచుకొని 3 రోజులు 24 తారీఖు నాడు నన్ను రిమాండ్కి పంపిండు. జడ్జి మేడం దగ్గర పోయి చెప్పిన, ఇట్లా జరిగింది మేడం అంటే, సరే 12 డేస్ జైల్లో ఉండాలి, సబ్ జైల్లో అంటే సరే తీసుకుపోయాను. 12 డేస్ కాదు, 15 డేస్ దాకా ఉన్నా. 15 డేస్ నాడు మన కేటీఆర్ సారే నాకు బెయిల్ ఇప్పించి విడుదలకి రిలీజ్ చేసిండు. ఎవరు పడితే వాళ్ళని ఎట్లా తిడితే ఎంతోమంది తిడతా అంటారు, మమ్మల్ని కూడా తిట్టిండు. మేము ఎప్పటి జైల్లో పెట్టినాం, గాయనని కష్టం చేసుకునే రైతునికి ఇట్లా జైల్లో పెడతారా అన్న ఉద్దేశంలో సారు వకీల్తో మాట్లాడి చేసి బయటికి ఇప్పించిండు. సార్కు దండం పెట్టి ఇప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీలనే జాయిన్ అవుదాం అనుకుంటాను. ఇక కేసీఆర్ గారు ఉన్నప్పుడు అప్పుడు అభివృద్ధి ఎట్లా ఉంది, ఇప్పుడు అభివృద్ధి ఎట్లుంది? అప్పుడే చాలా బాగుండే. రైతులకు మన రైతు బంధు అనేది ఇచ్చేది, మంచిగా రోడ్లు కూడా మంచిగా శుభ్రంగా ఉండేది, మంచిగా నీట్గా రోడ్లు ఎక్కడ మంచిగా. కాంగ్రెస్ ప్రభుత్వం కంటే టీఆర్ఎస్ ప్రభుత్వం బాగా అనుకూలత చేసేది. టైంకు రైతు బంధు వచ్చేది. పింఛన్లు కూడా ఆయనే పెంచిండు, 200 నుంచి 2000 దాకా పింఛన్లు పెంచిండు. వికలాంగులకు కూడా 4000 పెంచిండు. ప్రతి ఒక్క దానికి అన్ని అనుకూలంగానే చేసిండు కేసీఆర్ సార్. ఒక దేవుడు మన తెలంగాణకు, ఒక సపరేట్ ఒక దేవుడు, ఆయన గాడ్ ఫాదర్ అనుకోవాలి మనం. కానీ మనకు ఏదో తెలియక ఈ ప్రభుత్వం ఏ రకంగా ఇంకే రకంగా చేస్తుందో అని మాయమాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చాలా మోసకారులు అయిపోయారు. వాళ్ళ సంగతి తెలిసిండి కూడా ఓట్లేసినందుకు మన తెలంగాణ ప్రజలకు
మన తప్పు బుద్ధి చెప్పుకోవాలి, మన బుద్ధి మనకు వచ్చింది. ఇక జన్మలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం రాదు, తెలంగాణలో కాదు ఇంకా వేరే మన రాష్ట్రం దేశ లెవెల్లో కూడా ఉండదని నేను చెప్తాను. 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయా? కాలే, ఏది ఒకటి కాలే, అలా ఏది ఒకటి గ్యాస్ సిలిండర్ది కొంతమందికి అయినా కాలేదు, రైతు బంధువులు లేదు, ఒక బస్సు ఫ్రీను ఈ మన సిలిండర్ది ఒకటి మామూలుగా అయినాయి. కానీ 6 గంటలు 4 గ్యారంటీలు ఉత్తమ వృధా అయిపోయినాయి. అది మళ్ళీ సీఎంగా కేసీఆర్ రావాలనుకుంటున్నారు. సీఎంగా కేసీఆర్ పక్కడబంది ఆయనే వస్తాడు. అందరికీ ఈ మన ఎదటి ప్రతిపక్ష పార్టీలకైనా బుద్ధి చెప్పినట్టు గద్దెను ఎక్కుతాడు. ఆయనే మహామహారాజు. మన 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 ప్రపంచాన్ని కూడా ఏలే రోజులు కూడా వస్తాయి. మేము 25 ఏండ్లు పూర్తి కావస్తుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇది 25 ఏళ్ళు అనేది మనం చిన్న నెంబర్ కాదు. కానీ దీంట్లో చూసుకుంటే ఈరోజు ఎంతోమంది త్యాగదనుల యొక్క త్యాగాలు, ఈరోజు కుటుంబాలని వదిలిపెట్టి తెలంగాణ కోసం, అదేవిధంగా తెలంగాణ వస్తే భవిష్యత్తు బాగుంటుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఇలాగ కుటుంబాలను వదిలేటటువంటి వాళ్ళ యొక్క కష్టం, వాళ్ళ యొక్క నెత్తురు, అదేవిధంగా ఈరోజు కేసీఆర్ గారు ఏదైతే ఆలోచించుకొని తెలంగాణ సాధించుకుందాం అని మొదటి మెట్టు వేశారు. అదే రకంగా ఈరోజు ఎంతోమంది ఈరోజు త్యాగదులు అన్ని రకాల వర్గాల వాళ్ళు ఈరోజు వారికి చేదోడు వాదోడుగా ఉండి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈరోజు మనం సాధించుకున్న ఫలాలను అనుభవిస్తున్నాము అని అంటే చాలా గర్వంగా కూడా ఉంది. అదేవిధంగా ఇటువంటి ప్రస్థానంలో మేము కూడా మాకు కూడా ఎమ్మెల్యేలుగా అప్పుడు అవకాశం వచ్చింది. కాబట్టి ఒక గ్రేట్ ఫీలింగ్. ఎందుకంటే మన దేశ చరిత్రలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇటువంటి మూమెంట్స్ అనేవి చాలా అరుదుగా చూస్తాము. శాంతియుతంగా ఈరోజు రాష్ట్ర సాధన సాధించుకున్నాము. అదేవిధంగా ఎంతోమంది ఈరోజు వాళ్ళ ప్రాణాలను కూడా యువకులు మంచి భవిష్యత్తు ఉన్న వాళ్ళు కూడా ప్రాణ త్యాగాలు చేశారు. కాబట్టి అటువంటి వాళ్ళందరినీ స్మరించుకుంటూ వాళ్ళు కూడా ఈరోజు మన మధ్యలో ఉండి ఈ ఫలాలు ఆస్వాదిస్తే బాగుండేదని ఒక భావన ఉన్నా కానీ వాళ్ళు ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలిచేటటువంటి ప్రోగ్రామ్స్ చేశారు. కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణను సాధించిన కేసీఆర్ గారనే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ నుంచి వెళ్ళిపో, ఇక్కడ ఉండే హక్కు లేదు అనడం ఎలా చూడాలి? ఇప్పుడు ఇది వాళ్ళ యొక్క మానసిక పరిపక్వతకి అద్దం పడుతుంది. ఎవరు ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు అనే మాట పక్కన పెడితే మీరేం చేస్తున్నారు, మీ బాధ్యత ఏంటి, మీ బాధ్యత ఎంతవరకు నెరవేరుస్తున్నారు, ఓన్లీ టాపిక్ డైవర్షన్ తప్ప వీటిలో మనకు అనిపించేది ఏం లేదు. ఒక సినిమాటిక్ డైలాగ్, ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాలో ఒక చిన్న ట్యాగ్ లైన్ డైలాగ్ లాగా పనికొస్తుంది తప్ప దీనివల్ల మీకు అదనంగా నష్టం తప్ప ఉపయోగం లేదనేది మా యొక్క భావన. ఇప్పుడు అందరూ ఎక్కడెక్కడో ఈరోజు ప్రపంచం చిన్నగా అయిపోయింది. ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇంకో రాష్ట్రంకి వెళ్తున్నారు, దేశాలు కూడా మారుతూ ఉన్నారు. కానీ కేవలం మీ రాజకీయ దీనికోసం లేకపోతే ఇంకో రకంగా కోసం టాపిక్ డైవర్ట్ చేయడానికి మీరు రైతులకు ఏం చేస్తున్నారో చెప్పరు, లేకపోతే సామాన్య ప్రజలకు ఏం చేస్తున్నారో చెప్పరు, విద్యార్థులకు ఏం చేస్తున్నారో చెప్పరు, మహిళలకు ఏం చేస్తున్నారో చెప్పరు. ఇన్ని ప్రామిస్లన్నీ పక్కన పెట్టేసి ఈ వీటికి సంబంధించి మీరు ఆలోచించేస్తే బాగుంటుంది. కానీ ఈయన లేకపోతే బాగుండు, ఆయన లేకపోతే బాగుండు అంటే ఇలాంటి కోరికలు ఏమీ నెరవేరవు. అందరూ ఇక్కడే ఉంటాము. ఖచ్చితంగా రాబోయేటటువంటి సంవత్సరాలు మిమ్మల్ని గద్దె తింపే బాధ్యత కూడా కేసీఆర్ గారు ఇక్కడ ఉండి తీసుకుంటారు. ఓకే, పంచాయతీ ఎన్నికలను పోస్ట్ పోన్ చేయడం ఏ విధంగా చూడాలి? అంటే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ప్రజల్లో ఒక వ్యతిరేక భావన అనేది బాగా కనిపిస్తూ ఉంది అన్ని వర్గాల్లో కూడా. కాబట్టి ఆ రకంగా చూసుకుంటే నేను ఏదో చేస్తాను, నాకు అందరూ అండగా ఉంటారు అనుకొని ఒక ఊహల్లో వెళ్ళినటువంటి వ్యక్తి ఈరోజు తన యొక్క స్థానిక సంస్థల్లోకి ఎలక్షన్స్కి వెళ్తే ఈరోజు ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఓడిపోతామేమో అన్న భయంతో వెనక్కి వెళ్ళినట్టుగా అనిపిస్తూ ఉంది. ఉప ఎన్నిక పెడితే సిద్ధంగా ఉన్నామన్న బీఆర్ఎస్ మరి ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎందుకు దూరంగా ఉంటుంది? ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి అది మనకి టీచర్ ఎమ్మెల్సీ కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ కేసీఆర్ గారు ఒక ఆలోచనతోటి లేకపోతే ఒక స్ట్రాటజికల్గా ఒక తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి అది వారి ఆలోచన పరంగానే వెళ్తూ ఉంది. కాబట్టి దీనికి అంత మాత్రాన ఏదో మేము బ్యాక్ అయినట్లుగా కాదు, ఖచ్చితంగా వ్యతిరేక ఓటు చీలకూడదనే ఒక భావన ఉండొచ్చు. బట్ చూద్దాం కేసీఆర్ గారి స్ట్రాటజీ ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ తీసుకొచ్చిన లీడర్ కేసీఆర్ గారు ఉన్న తెలంగాణకు డెవలప్ చేసిన లీడర్ కేసీఆర్ గారు. ఈరోజు హైదరాబాద్ ఇండియాలో నంబర్ 1 సిటీ అయింది. చాలామంది బయట వచ్చే మా స్టేట్ పోయి ఒక మాట చెప్తున్నారు, దుబాయ్ బ్యాక్ అయింది, తెలంగాణ ముందు అయింది. ఇంత డెవలప్ చేసిన లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు. 7 ఫిబ్రవరికి ఆయన జన్మదినం ఉంది. మొత్తం తెలంగాణలో బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. అందరికి చాలా తెలంగాణ ప్రజలు చాలా హ్యాపీ ఉన్నారు. ఇప్పుడు 1 year 3 months అయింది. ఇప్పుడు మై పవర్ పోయిన తర్వాత ఎవరితో మాట్లాడితే ఎవరు కావాలి అంటే కేసీఆర్ కావాలి. రక్షాపుర లేదు, ధన్వంతుడు ఉన్నారు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన మంచి ఉన్నారు, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు,
పేదవాళ్ళు ఉన్నారు, ఇంటింటికి నీళ్ళు ప్రొవైడ్ చేసిన లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు, ఇంటింటికి కరెంట్ ప్రొవైడ్ చేసిన లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు. #1 పీస్ మొత్తం ఇండియాలో #1 పీస్ స్టేట్ తెలంగాణ స్టేట్ ఉంది. తెలంగాణ 2014లో వచ్చే ముందు చాలా క్రిమినల్ రైట్స్ జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం క్రిమినల్ రైట్స్కు ఆపిన లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు. బాపు లేని లోటు ఇప్పుడు అందరికీ చాలా బాగా అర్థమైంది. బాపు ఎప్పుడు వస్తాడా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్క రైతు కానీ ప్రతి ఒక్క బిడ్డ కానీ తెలంగాణలో ఎదురు చూడని వాళ్ళు అనేది లేరు. తెలంగాణ ఆత్మాభిమానాన్ని ఎలుగెత్తి చాటి స్వరాష్ట్ర సాధన కోసం నడుం బిగించి ఒక్కడుగా కదిలి పదులై వందలై వేలై లక్షలై 3.5 కోట్ల తెలంగాణను గీత గీసి ఏకపక్షాన్ని నిర్మాణం చేసి ఏకపక్షంగా తెలంగాణ జాతిని ఒక బలమైన శక్తిగా నిలబెట్టి పార్లమెంటులో 36 పార్టీలను ఒప్పించి రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్. అద్భుతమైనటువంటి స్వరాష్ట్ర పరిపాలన 9.5 సంవత్సరాలు గావించి దేశంలో తెలంగాణను మొదటి స్థానానికి ఎగబాకించిండు. ఆయన స్థాపించినటువంటి పార్టీ, మేము ఆయనతో పాటు తొలినాళ్ల నుంచి అడుగులో అడుగేసి నడిచినటువంటి వాళ్ళం. భారతదేశంలో మొదటి రైతు బంధు కేసీఆర్. రైతులకు అంతగా హృదయంలోకి చొచ్చుకొని పోయినటువంటి నేత ఈ 77-78 సంవత్సరాలలో ఇంకెవరు కూడా కనిపించరు. ఒక వినూత్నమైనటువంటి అత్యద్భుతమైనటువంటి రైతు సానుకూల పథకాలకు రూపకల్పన చేసి రైతాంగంలో మెండైనటువంటి విశ్వాసాన్ని నింపినటువంటి మహానాయకుడు కేసీఆర్.